Hi students, welcome to SR Max Tutorials. Today we discuss about a concept dependent on the principal diagonal elements, one of the very most important type of the matrix. So first of all, please like, share, subscribe our channel. Come to the concept. That concept name is dependent on principal diagonal elements. First of all, I am going to the topic concept is scalar matrix. The name is scalar matrix. Scalar matrix. Scalar matrix. Another matrix name is diagonal matrix. Diagonal matrix. Diagonal matrix. Next concept is identity matrix. Identity matrix. Next matrix is null matrix. Null or zero matrix. Null or zero matrix. This identity matrix name another is also is there, that is unit matrix. Unit matrix. Unit matrix. Okay. Unit matrix. Yes. One more concept also students. ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది. ఆ కాన్సెప్ట్ గురించి కూడా డిస్కషన్ చేసినాం. చూద్దాం ఒకసారి. All concepts in one session. That is trace of matrix. Trace of matrix. First of all, these five concepts are dependent on square matrix summa. ఈ ఫైవ్ కాన్సెప్ట్స్ నేమ్స్ అన్ని కూడా డిపెండెంట్ ఆన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ మీకు వస్తే ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ లో డయాగ్నల్ మ్యాట్రిక్స్, స్కెలార్ మ్యాట్రిక్స్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్, నల్ మ్యాట్రిక్స్ అండ్ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ గురించి డిస్కషన్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మ్యాట్రిక్సెస్ సంబంధించిన ఒక కాన్సెప్ట్ చూద్దాం. ఐఎమ్ గోయింగ్ టు ద స్క్వేర్ మ్యాట్రిక్స్ 3x3. 3x3 ఆర్డర్ లో టర్మ్స్ తీసుకుంటున్నా. చూడండి ఒకసారి. 5 6 7 అబ్జర్వ్ చేయండి. నేను ఏ ఎలిమెంట్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఒకసారి చూడండి. 7 7 7. ప్రీవియస్ క్లాస్ విన్న వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది కాన్సెప్ట్. 1 1 1 0 0 0 A B sorry X Y Z. I'm taking 3x3 మ్యాట్రిక్స్ అమ్మా. ప్రతిదీ కూడా 3x3 గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ 3x3 మ్యాట్రిక్స్. 3x3 మ్యాట్రిక్స్. 3x3 లో స్పెషల్ కేటగిరీ, స్పెషల్ ఎలిమెంట్స్, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. ఇవన్నీ కూడా ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ మాత్రమే. రిమైనింగ్ ఎలిమెంట్స్ గురించి డిస్కషన్ చేద్దాం. The remaining elements in the 3x3 matrix is, మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. నేను ఎక్కువ డిస్కషన్ కూడా చేయట్లేదు, మీకే తెలుస్తుంది. 1 shot 5 bits, 5 కాన్సెప్ట్స్. ఒక్క షాట్ లోనే 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ నేను ఏం రాస్తున్నాను మీకు అర్థమైతే చాలు. ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్న ఎలిమెంట్స్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అమ్మా. అవి వైట్ కలర్ తోటి నేను ఫామ్ చేసినాను చూడండి ఒకసారి. లాస్ట్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ లో నేను ఎలిమెంట్ 0 కాకుండా వేరేది ఏదైనా ఇవ్వచ్చు.
బట్ రిమైనింగ్ ఈ 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ప్రతి దాంట్లో నేను నాన్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ సార్? నాన్ ప్రిన్సిపల్ అంటే ఏమి? మళ్ళీ ప్రిన్సిపల్ డయాగోనల్ అయితే మీకు తెలుసు. ప్రిన్సిపల్ డయాగోనల్ ఒక్కసారి చూడండి ఒకసారి. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే వీళ్ళు ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో డినోట్ చేసినాం. మ్యాట్రిక్స్ రాసేటప్పుడే ఈ లైన్ లో ఈ నంబర్స్ తో మాత్రమే ఫామ్ చేయడం జరిగింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. ఇందులో కూడా నేను ఫస్ట్ ఈ రెడ్ కలర్ కాన్సెప్ట్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని మాత్రమే ఫామ్ చేసిన. వాటిని మనము ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటాం. ఎందుకు? లాస్ట్ ప్రీవియస్ క్లాస్ ఒక్కసారి చూడండి. ప్రీవియస్ క్లాస్ అంటే క్లాస్ 4 చూడండి. మ్యాట్రిక్స్ లో క్లాస్ 4 చూడండి. ఈ వీటి గురించి రెడ్ కలర్ బాక్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటాం. ఎందుకు అంటాం అనేది దాని డెఫినేషన్ చెప్పేసినాం ఆల్రెడీ. సో మీరు అది విన్న తర్వాత ఇది వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీటి యొక్క అడ్రసెస్ ఏమమ్మా, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ లో ఈ బాక్స్ రెడ్ కలర్ బాక్స్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క అడ్రసెస్ సేమ్. 11, 22, 33, 5 అడ్రస్ A11, 6 అడ్రస్ A22, 7 అడ్రస్ A33. సిమిలర్ సేమ్ అన్ని కాన్సెప్ట్ కూడా A11, A22, A33. ఇలాంటి అడ్రసెస్ సేమ్ ఉన్న కాన్సెప్ట్ ని ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్నాం ఆల్రెడీ. బట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ లో వాటిపైనే మనము కోడ్ డెఫినేషన్స్ ఫామ్ చేస్తాం. ఇది కొద్దిగా స్పెసిఫిక్. ఎందుకంటే చూడండి, ఈ ఫస్ట్ 4 లో నాన్ ప్రిన్సిపల్ డయాగోనల్స్ గురించి అసలు నాన్ ప్రిన్సిపల్ డయాగోనల్ అంటే ఏం సార్? ఏదైతే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ కాకుండా నీకు రిమైనింగ్ ఎలిమెంట్స్ కనిపిస్తాయో ఆ ఎలిమెంట్స్ ని మనం నాన్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ గా చెప్పొచ్చు. నాన్ ప్రిన్సిపల్ డయాగోనల్ అంటే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ ని నాన్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటాం. ఒక 3x3 లో 9 ఎలిమెంట్స్ లో ఒక 3 ఎలిమెంట్స్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ని ఫామ్ చేస్తే రిమైనింగ్ 6 ఎలిమెంట్స్ ఉంటాయిగా, ఆ 6 ఎలిమెంట్స్ ని నాన్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటాం. ఆ నాన్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూడండి. ప్రతి కాన్సెప్ట్ లో చూడండి 0 0 0 0 0 ఉన్నాయి చూడండి. పైన 3 0 కింద 3. అలా ఉండాల్సిందే, తప్పదు. అలా ఉంటేనే ఈ డెఫినేషన్స్ గురించి మనం డిస్కషన్ చేయడానికి వస్తుంది. చూడండి, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాన్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని జీరోస్ ఉన్నాయి. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఏమో నంబర్స్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఉన్నాయి. ఓకే, కాన్సెప్ట్ అయితే అర్థమైంది. దీంట్లో 2 కామన్ కండిషన్స్ ఉన్నాయమ్మా. ఒకటి వచ్చేసి ఆల్ మ్యాట్రిసెస్ ఆర్ స్క్వేర్ మ్యాట్రిసెస్. అంటే ఈ 5 కాన్సెప్ట్స్ గురించి డిస్కషన్ చేసేటప్పుడు అన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్లే. సెకండ్ కామన్ కాన్సెప్ట్, కామన్ కోర్ గురించి మాట్లాడుతున్నా. నెక్స్ట్ కామన్ కాన్సెప్ట్ వచ్చేసి ద ఫస్ట్ 4 మ్యాట్రిసెస్ ఉన్నాయి కదా, ఆ 4 మ్యాట్రిసెస్ లో నాన్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేయడం. అన్ని జీరోస్ వస్తాయి చూడండి, అన్ని జీరోస్. ఆల్ ఎల్లో కలర్ లో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని. కానీ ఇక్కడ మాత్రం ఏదైనా ఉండదు, 0 0 0 ఉండొచ్చు, తప్పేం లేదు. వేరే దాని కూడా ఛాన్స్ ఉంది, ఇక్కడ లేదమ్మా. నాన్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా జీరోసే ఉండాలి ఈ 4 కాన్సెప్ట్ లో. బట్ 5th కాన్సెప్ట్ లో ఉండొచ్చు, వేరే ఎలిమెంట్స్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఐఎమ్ టేకింగ్ వేరియబుల్స్ ఏబిసి డిఎఫ్. ఓకే, రైట్, కమ్ టు ద పాయింట్. కామన్ కోర్స్ గురించి మాట్లాడినాం. 2 విషయాలు, స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి నాన్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ జీరోస్ అయి ఉండాలి. ద ఫస్ట్ 4 కాన్సెప్ట్స్. 5th కాన్సెప్ట్ లో జీరోస్ కూడా ఉండొచ్చు, వేరేది కూడా ఉండొచ్చు. నౌ వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు క్లాస్ కరెక్ట్ గా వినాలా. 4 minutes లో 4 కాన్సెప్ట్స్ అయిపోతాయి. చూడండి, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ లో ఎలిమెంట్స్ చూడండి 5 6 7 డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయి. అంటే 5 6 7 ఎవరికి సమానం కాకుండా, ఈక్వల్ కాకుండా డిఫరెంట్ ఉండేటట్టు రాస్తాం. దట్ ఈస్ డయాగోనల్ ఎలిమెంట్స్. అంటే డిఫరెంట్ ఉన్నాయి. 5 6 7, 5 6 కి ఈక్వల్ కాదు, 6 7 కి ఈక్వల్, 7 5 కి ఈక్వల్ కాదు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక నంబర్ సేమ్ కాకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5, ఇక్కడ 6, ఇక్కడ 7. ఈ 5 6 ఈక్వల్ లేదు, ఈ 6 7 కి ఈక్వల్ లేదు. అలా డిఫరెంట్ ఉండాలి. ముగ్గురు డిఫరెంట్ ఉంటే చాలు, దాన్ని మనం డయాగోనల్ ఎలిమెంట్స్ అంటాం. డిఫరెంట్ నంబర్స్, సో డయాగోనల్ ఎలిమెంట్స్. D for diagonal, D for different. D for diagonal, D for different elements in principal diagonal elements. That is diagonal element, diagonal matrix. Now in this situation లో ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ చూడండి ఒకసారి. 7 7 7 అంటే సేమ్ ఉన్నాయి చూడండి, సేమ్ ఉన్నాయి. అంటే 7 ఉంటే 7 ఉండాలి, 8 ఉంటే 8 ఉండాలి, 9 ఉంటే 9 ఉండాలి, X ఉంటే X ఉండాలి. X రాయొచ్చు, Y Z Z, A B B,
సి 7 8 9 అంటే ఆల్ ఎలిమెంట్స్ సేమ్ ఉండదు. ఇక్కడ డిఫరెంట్ ఉంటే చాలు. ఈ ముగ్గురులో ఏవైనా రెండు కూడా డిఫరెంట్ ఉండొచ్చు, రెండు సేమ్ కూడా ఉండొచ్చు. చూడండి 5 6 అలా కూడా ఉండొచ్చు, ఎందుకంటే 5 డిఫరెంట్ కదా. సో డయాగ్నల్ లో ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ డిఫరెంట్ ఉండాలి. స్కెలార్ లో ప్రిన్సిపల్ డయాగోనల్ సేమ్ ఉండాలి. చూడండి స్కెలార్ కి సేమ్ కి ఒక రిలేషన్ ఉంది. చూడండి సేమ్ ఫస్ట్ లెటర్ ఎస్, స్కెలార్ ఫస్ట్ లెటర్ ఎస్, సేమ్ స్కెలార్ సేమ్ లెటర్, సేమ్ నంబర్, సేమ్ ఎలిమెంట్స్ ఇన్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్, దట్ మ్యాట్రిక్స్ is called scalar matrix. Different elements in principal diagonal matrix. But in this situation, ఇందులో చూడండి అవి రెండు అర్థమైపోయినాయి. డిఫరెంట్ ఉండాలమ్మా, డయాగ్నల్ ఎలిమెంట్స్ అమ్మా, డయాగ్నల్ ఎలిమెంట్స్ డిఫరెంట్ ఉండాలి ప్రిన్సిపల్ డయాగోనల్ లో, అది డయాగ్నల్ మ్యాట్రిక్స్ అవుతుంది. మరి ఇది సేమ్ ఉండాలి. ఎలాంటివి సేమ్ ఉండాలి? ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. చూడండి 7 8 9 దట్ ఈస్ స్కెలార్ మ్యాట్రిక్స్, సేమ్ స్కెలార్. ఈ సిచ్యువేషన్ చూడండి సార్, ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి. మరి ఈ సేమ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంది కదా. బట్ దిస్ ఈస్ స్పెసిఫిక్ అమ్మా. ఇది యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఒకటే ఆన్సర్ ఉంటుంది, అది ఖచ్చితంగా సేమ్ ఉండాలి, కానీ ఆ సేమ్ కూడా 1 ఉండాలి. 1 దిస్ ఈస్ యూనిట్ మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ 7 నాట్ యూనిట్ మ్యాట్రిక్స్ అమ్మా. ఎందుకు తెలుసా? 7 రాకూడదు, 1 రావాలి. 6 నాట్ యూనిట్ మ్యాట్రిక్స్, బికాస్ సేమ్ ఉండాలి. అలాంటి సేమ్ ఉన్న దాంట్లో 1 రావాలి, ఇక్కడ 1 రావాలి. 2 వచ్చినా అది స్కెలార్ మ్యాట్రిక్స్ అవుతుంది, కానీ యూనిట్ మ్యాట్రిక్స్ కాదు. యూనిట్ మ్యాట్రిక్స్ అనేది కాదు. 3 నాట్ పాసిబుల్ యూనిట్ మ్యాట్రిక్స్. యూనిట్ అంటే 1 అమ్మా, 1 ఉండాలి ఇక్కడ. సరే ఇక్కడ సేమ్ అన్నావు కదా, ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి కదా. సో దిస్ ఈజ్ ఏ స్కెలార్ మ్యాట్రిక్స్ అవుతుందా అంటే దిస్ మ్యాట్రిక్స్ స్కెలార్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఎందుకంటే సేమ్ ఉంటే చాలు. అది స్కెలార్ మ్యాట్రిక్స్ అంటే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ సేమ్ ఉంటే చాలు అని చెప్పేది స్కెలార్ మ్యాట్రిక్స్. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ సేమ్ ఉంటూ నాకు 1 ఉండాలి అని చెప్పేది యూనిట్ మ్యాట్రిక్స్. నాకు సేమ్ ఉండాలి, 1 ఉండాలి యూనిట్ మ్యాట్రిక్స్. నాకు సేమ్ ఉంటే సరిపోతుంది స్కెలార్ మ్యాట్రిక్స్. నాకు సేమ్ ఉండాల్సిన అవసరం లేదు డయాగోనల్ మ్యాట్రిక్స్. ఇట్స్ క్లియర్ నౌ. దిస్ ఇస్ అరే ఇందులో నాన్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ 0నే, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ కూడా 0నే. సో ఆల్ ఎలిమెంట్స్ 0 ఉంటే కూడా చాలు. దీన్ని ఎందుకు అప్లై చేసిన అంటే ఇక్కడ ఆల్రెడీ జీరోస్ ఉన్నాయి కదా, జీరోస్ ఇస్తున్నా. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్ లో ఈసారి వీడు ఏం చెప్తాడంటే నాకు అందరు సేమ్ ఉండాలి, కానీ 0నే ఉండాలి. వీడు సేమ్ ఉండాలి, 1 ఉండాలి, వీడు సేమ్ ఉండాలి, 0నే ఉండాలి అని చెప్పే 2 కాన్సెప్ట్స్. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆల్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ స్కెలార్. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆల్ ఆర్ ఈక్వల్, బట్ దట్ వన్ ఈస్ 1, అది 1 ఉండాలి. యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. Principal diagonal elements are equal and that one is 0, that is null matrix or 0 matrix. Very important, very easiest concept. చూడండి 4 కాన్సెప్ట్స్ ఎంత ఈజీగా చెప్పేసిన. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ లో డిఫరెంట్ నంబర్స్ ఉంటే చాలమ్మా. రిమైనింగ్ ఎలిమెంట్స్ అనే 0నే అమ్మా, పక్కా 0నే. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి స్కెలార్ మ్యాట్రిక్స్. స్కెలార్ అంటే సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఎక్కడ? ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్సే సేమ్ ఉంటే సరిపోతుంది. సేమ్ ఉంటే సరిపోతుంది. ఏ వాల్యూస్ అన్నా రావచ్చు. 10 10 10 9 9 9 8 8 8 7 7 ఏదైనా 2025 2025 2025 అలా. మరి యూనిట్ మ్యాట్రిక్స్ అంటే సేమ్ ఉండాలి, డిఫరెంట్ అనే కాన్సెప్ట్ కాబట్టి సేమే ఉండాలి, కానీ అది ఖచ్చితంగా 1 ఉండాలి. 1 1 1 2 2 2 ఛాన్స్ లేదు. మళ్ళీ ఇక్కడ 1 తప్ప వేరే దానికి ఛాన్స్ లేదు. దిస్ ఈస్ ఐడెంటిటీ ఆర్ యూనిట్. దిస్ ఈస్ ఇవి కూడా సేమే ఉండాలి. 1 1 1 కూడా ఛాన్స్ లేదు. ఇక్కడ 0 0 0 0 0 0 మాత్రమే. ఈ 0 0 0 కాన్సెప్ట్ ఇక్కడ వచ్చినా యూనిట్ మ్యాట్రిక్స్ కాదు. ఈ 1 1 1 వచ్చేసి ఇక్కడ వచ్చినా అది 0 మ్యాట్రిక్స్ కాదు. ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ 0 ఉండాలి. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. లాస్ట్ కాన్సెప్ట్ చూడండి, ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్. చాలా అద్భుతంగా ఉంటుంది. దీనిపైన 2 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదమ్మా, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ చెప్పండి. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ x y z, ఈ 3 కాన్సెప్ట్స్ ని మనం అడిషన్ చేయాలి. సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. సమ్ అంటే ప్లస్ చేస్తున్నాయి ఎవరిని? ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్యాపిటల్ ఏ అనుకుందాం. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఆఫ్ ది మ్యాట్రిక్స్. నౌ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ని మనం టిఆర్ ఆఫ్ అని రాస్తామమ్మా. టిఆర్ ఆఫ్ యువర్ మ్యాట్రిక్స్ రాయాలి. క్యాపిటల్ ఏ మ్యాట్రిక్స్ తీసుకున్నాం కదా, టిఆర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్స్ ఏం తీసుకున్నాము?
ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకున్నాం. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ తీసుకొని యాడ్ చేసినాం. దట్ ఈస్ అవర్ ఆన్సర్ అమ్మా. చూడండి, ప్రతి కాన్సెప్ట్ మ్యాట్రిక్స్ గురించి డిఫైన్ చేసి ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది ఒక వాల్యూని డిజైన్ చేస్తుంది. చూడండి ఎలాంటి వాల్యూ తీసుకొస్తుందమ్మా, ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ లో ఉన్నటువంటి నంబర్స్ ని సెలెక్ట్ చేసుకొని అడిషన్ చేసుకుంటుంది, ఒక వాల్యూ తీసుకొస్తుంది. ఆ వాల్యూ అనేది ఆ మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ గా ట్రీట్ చేస్తాము. ఒక మ్యాట్రిక్స్ ఏ అయితే ఆ మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ ని దేంతో డినోట్ చేస్తామంటే టిఆర్ ఆఫ్ క్యాపిటల్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. టిఆర్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ వచ్చేసి డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూడండి. ఎక్స్ ఉంది, వై ఉంది, జెడ్ ఉంది. వాటిని అన్నింటిని అడిషన్ చేస్తే చాలు మనకు ఆన్సర్ వస్తుంది. ఇది కేవలం స్క్వేర్ మ్యాట్రిక్స్ మాత్రమే అప్లై చేయడానికి పాసిబుల్ అవుతుంది. స్టూడెంట్స్ ఇది గమనించాలి, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ నేను చెప్పినవన్నీ కూడా ప్రతిదీ కూడా స్క్వేర్ మ్యాట్రిక్సే. మీరు రెక్టాంగిల్ మ్యాట్రిక్స్ లో అప్లై చేయడానికి ఛాన్స్ లేదు. ఓకే, యూ కెనాట్ గో త్రూ ద రెక్టాంగిల్ మ్యాట్రిక్స్. యూ కెన్ proceed this 5 concept failure. You can go to only square matrix. Okay, ఈ 5 కాన్సెప్ట్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అమ్మ. ఎలిమెంట్స్ తీసుకొని అడిషన్ చేస్తే ఆన్సర్ వచ్చే కాన్సెప్ట్ పైన 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. జాగ్రత్తగా మనం ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు అర్థమైనాయి అనుకుంటా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ కి ఈ క్లాస్ మీకు అర్థమైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.